కొందరు అంతే, వాళ్ళ పర్సనల్ సమస్యల కోసం 10 మందిని కష్టపెట్టేందుకు ఇష్టపడరు. ఆ సమస్యను తామే భరిస్తూ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ హై ఫీవర్తో బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. తను ఫీవర్తో ఇంతగా సఫర్ అవుతున్నా ఒక్క నిమిషం కూడా షూటింగ్కి ఆలస్యం కావడం లేదు జూనియర్. పైగా జనతా గ్యారేజ్ మూవీలో ఓ హై వోల్టేజ్ మాస్ సాంగ్కి డ్యాన్స్లు కూడా వేసేస్తున్నాడు. సినిమా మొత్తంలో విపరీతంగా డ్యాన్స్లు ఉండే సాంగ్ ఇదే. సమంత కూడా ఇప్పటికే యూనిట్తో జతయ్యి ఎన్టీఆర్తో కలిసి స్టెప్పులు ఇస్తుండగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. షూటింగ్ ఆలస్యం కాకూడదని, తన కారణంగా షెడ్యూల్ డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఎంత జ్వరం ఉన్నా స్పాట్కి వచ్చేశాడట జూనియర్. జనతా గ్యారేజ్ ఆగస్టు 12న రిలీజ్ అని ముందే ప్రకటించగా ఆ డేట్ని మిస్ చేసుకునేందుకు ఎన్టీఆర్ ఏమాత్రం ఇష్టపడట్లేదట. అందుకే షెడ్యూల్ విషయంలో ఎన్టీఆర్ ఇంత పక్కాగా ఉన్నాడని అంటున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ ఇలా ఫీవర్తో బాధపడుతూ చేతికి ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.